మహిళ ఇంట్లో కూర్చొనే సంవత్సరానికి 10 కోట్ల సంపాదన. ఇంటి పనులకు జీతం, ప్రవాసానికి బోనస్. సోషల్ మీడియాను ఊపేస్తున్న అట్లాంటా దంపతుల స్పెషల్ కాంట్రాక్ట్. ఇంతకీ ఆమె ఎలా సంపాదిస్తుంది? ఆ కాంట్రాక్ట్ ఏంటి? వాట్స్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సాధారణంగా పెళ్ళయ్యాక ఇంటి పనులు చేయడం, పిల్లల్ని చూసుకోవడం, కుటుంబ బాధ్యతలు మోయడం అనేది చాలా ఇళ్లలో ఓ అన్‌పెయిడ్ డ్యూటీ. ఎంత కష్టపడినా గుర్తింపు దక్కడం లేదని భావించేటువంటి గృహిణులు ఎందరో ఉన్నారు. కానీ అమెరికాలోని అట్లాంటాకు చెందినటువంటి ఓ దంపతులు మాత్రం ఈ పాత పద్ధతులకు పూర్తిగా చెక్ పెట్టేశారు. మహిళల శ్రమకు, మాతృత్వానికి కూడా విలువ ఉండాల్సిందే అంటూ ఓ వినూత్నమైనటువంటి ఆర్థిక ఒప్పందంతో వార్తల్లో నిలిచారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ దంపతుల కథనం నెటిజన్లను ఆశ్చర్యపరచడమే కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. అమెరికాలోని అట్లాంటాకు చెందినటువంటి వ్యాపారవేత్త, మత బోధకుడు యహదాన్ యాడా అనేటువంటి తన భార్య అజాయాడాతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే, భార్య అజాయాడా ఇంటిని సక్రమంగా నిర్వహించడం, పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నందుకు గాను యహడాన్ ఆమెకి సంవత్సరానికి 2.5 లక్షల అమెరికన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 2 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ప్రతి గర్భధారణకు, ప్రసవానికి అదనంగా సుమారు 1.5 లక్షల డాలర్లు, అంటే భారతీయ రూపాయల్లో సుమారు 1.2 కోట్ల నుంచెల్లి 1.5 కోట్ల వరకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. మొత్తంగా ఆమె చేసేటువంటి శ్రమ, పిల్లల సంరక్షణ, మాతృత్వం, ఇతర అలవెన్స్‌లు అన్నీ కూడా కలుపుకుంటే ఆమె సంవత్సరానికి దాదాపు 10 కోట్ల వరకు కూడా సంపాదిస్తుందని సోషల్ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఈ వినూత్న ఒప్పందంపై యహడాన్ యాడా బహిరంగంగానే స్పందిస్తూ తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పుకున్నారు. సమాజంలో చాలా మంది గర్భధారణ, ప్రసవం, పిల్లలను 24 గంటలు చూసుకోవడం వంటి విషయాలను చాలా తేలికగా తీసుకుంటారు. కానీ గర్భం దాల్చడం, ప్రసవ వేదన అనుభవించడం, పిల్లలను పెంచి పెద్ద చేయడం అనేది అత్యంత కష్టమైనటువంటి, విలువైనటువంటి బాధ్యత. ఈ శ్రమకు తగినటువంటి గౌరవంతో పాటు ఖచ్చితమైనటువంటి ఆర్థిక గుర్తింపు ఉండాలి. అందుకే నేను నా భార్యకు ఈ రీతిలో ఆర్థిక భద్రత కల్పిస్తున్నానని యహడాన్ యాడా చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి విభిన్నమైనటువంటి రెస్పాన్స్‌లు వ్యక్తమవుతున్నాయి. గృహిణుల కష్టాన్ని గుర్తించి మాతృత్వానికి ఆర్థిక విలువ ఇవ్వడం గొప్ప విషయం. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతుందని కొంతమంది ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం భార్యాభర్తల బంధం, ప్రేమానురాగాలు, మాతృత్వం అనేవి వ్యాపార ఒప్పందాలుగా మారడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనా ఇలాంటి పనికి ఆర్థిక విలువ ఇవ్వాలా వద్దా, మాతృత్వానికి జీతం నిర్ణయించవచ్చా అనేటువంటి అంశాలపై ఈ అట్లాంటా దంపతులు సరికొత్త చర్చకు తెరలేపారనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే కొంతమంది ఇది కల్చర్డ్, అంటే ఇదొక బిజినెస్ స్ట్రాటజీగా కూడా మారుస్తున్నారు. భార్యాభర్తల బంధం కూడా ఇదొక బిజినెస్‌గా చూపించడానికే ఇలాంటి ఒక కొత్త పద్ధతులను తీసుకొస్తున్నారంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళది, భార్యది భర్తది, భర్త భార్య, ఇలా ఇద్దరు కలిసి తమకి సమానంగా, అంటే ఏదైనా ఆస్తి ఉన్నా లేకపోతే ఇంకేదున్నా అది ఇద్దరిది, కానీ ఇలా వీళ్ళిద్దరి మధ్యనే ఇద్దరు కలిసి ఒకటిగా జీవించాల్సినటువంటి వాళ్ళు సపరేట్‌గా కనీసం, అంటే మాతృత్వం ఎంతో అమూల్యమైనది. అలాంటి మాతృత్వానికి కూడా వెలకట్టడం ఏంటి అని కూడా మరికొందరు వ్యక్తం చేస్తుంటే, ఇది ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. సో, అది ఏదైనా కానీ ఆర్థికానికి ముడిపెడితే వాళ్ళ ఉన్నటువంటి రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుందని మరికొంతమంది ఇలా భిన్నాభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ అట్లాంటా దంపతులు చేసినటువంటి ఈ కాంట్రాక్ట్ అనేది సోషల్ మీడియా మొత్తం ఒక ఊపు ఊపేస్తుంది. సో, డెఫినిట్‌గా ఇలాంటివి ముందు ముందు ఇండియాలో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో, దీన్ని అలుసుగా చేసుకొని అసలు మానవ సంబంధాలనేది లేకుండా మొత్తం బిజినెస్ మైండ్ సెట్సే ఉంటాయంటూ కూడా ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో, మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.